Yeah, welcome to current affair discussion. Today we are going to discuss October 17 to 21 part 4. Okay, right. So this is the last part for that particular dates. Until part 3, I discussed 24 questions and from 25th question onwards. Right. Yeah. So 25th question ఏంటంటే it's all about మహాకుంభ మేళా. ఓకే, 2025 మహాకుంభ మేళా. ఈ మహాకుంభ మేళాకి సంబంధించి లోగోని యాప్ని ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కుంభమేళాస్ గురించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 4 లొకేషన్స్లో ఓకే కుంభమేళా జరుగుతాయి మన ఇండియాలో. ఇది వరల్డ్లోనే if you look at here, this festival ante Kumbh Mela is recognized by the UNESCO as an intangible cultural heritage of humanity, is considered the world's largest peaceful gathering of pilgrims. World lone that many కొన్ని millions of people, దాదాపు lakhs and crores of people ఈ కుంభమేళాస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ లిస్ట్లో కూడా యాడ్ చేయడం జరిగింది ఈ కుంభమేళా ఫెస్టివల్ని. ఈ కుంభమేళా ఫెస్టివల్ 4 డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతాయి. దే ఆర్ యూ కెన్ సీ హరిద్వార్, ఇట్స్ ఇన్ ఉత్తరాఖండ్. ఓకే, గంగా రివర్, ఉజ్జయిని మధ్యప్రదేశ్, షిప్రా రివర్, నాసిక్ మహారాష్ట్ర గోదావరి రివర్, అండ్ ప్రయాగ్రాజ్. ఈ 3 రివర్స్ కలయిక గంగా యమున సరస్వతి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభమేళాస్ ఇప్పుడు జరగబోతోంది ప్రయాగ్రాజ్లో. దీన్ని మహాకుంభమేళా అంటారు. ఈ 4లో ప్రయాగ్రాజ్ కుంభమేళా ఏదైతే ఉందో దీన్నే మహాకుంభమేళా అంటారు. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ 4లో హైయెస్ట్ పిల్గ్రిమ్స్ వచ్చేది కూడా ఈ పర్టికులర్ కుంభమేళాకి. ఇది నెక్స్ట్ ఇయర్ 2025 జరగబోతుంది. నెక్స్ట్ ఇంకా ఆర్డర్ వైజ్ చూసుకుంటే నెక్స్ట్ నాసిక్ 2027లో ఉంటుంది. నెక్స్ట్ ఉజ్జయిని 2028లో ఉంది. అండ్ హరిద్వార్ ఈ ఇయర్స్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే మేబీ నెక్స్ట్ కుంభమేళా ప్రయాగ్రాజ్లో 2025లో జరుగుతుంది. ఆ ప్రయాగ్రాజ్ తర్వాత నెక్స్ట్ కుంభమేళా ఏ లొకేషన్లో జరుగుతుంది అని అడిగితే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. నాసిక్, ఇట్స్ ఇన్ మహారాష్ట్ర. రివర్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గోదావరి రివర్. వెరాజ్ ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి ఈ 3 రివర్స్ యొక్క కలయికలో ఉన్నటువంటి లొకేషనే ఈ ప్రయాగరాజ్, త్రివేణి సంగమం అంటారు అలా. నెక్స్ట్ నాసిక్ గోదావరి, హరిద్వార్ అయితే గంగా రివర్, హరిద్వార్ గంగా రివర్. వెరాజ్ ఉజ్జయిని షిప్రా రివర్. సో లొకేషన్స్ కూడా ఫైన్. దిస్ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్, నాసిక్ మహారాష్ట్ర, ఉజ్జయిని మధ్యప్రదేశ్, అండ్ హరిద్వార్ ఉత్తరాఖండ్. రిమెంబర్ స్టేట్స్ రివర్స్ ఆల్సో ఉత్తరాఖండ్. సో ఈ 12 ఇయర్స్కి ఎవ్రీ 12 ఇయర్స్ ఈ పర్టికులర్ లొకేషన్స్లో కుంభమేళా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిలో బాగా ఫేమస్ ఏంటి అంటే దిస్ ప్రయాగ్రాజ్ కుంభమేళా. దీన్ని మహాకుంభమేళా అంటారు. 2025లో జరగబోతుంది. అండ్ ఏ రివర్స్ యొక్క కలయిక అంటే ఇది గంగా యమున సరస్వతి. ఏ ఇయర్ 2025. అండ్ ఎస్ రివర్, స్టేట్, ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్టర్ దట్ 2027 నాసిక్ గోదావరి మహారాష్ట్ర, ఉజ్జయిని 2028లో షిప్రా మధ్యప్రదేశ్, అండ్ హరిద్వార్ ఉత్తరాఖండ్ గంగా రివర్ 2033. దెన్ మళ్ళీ 2037లో ప్రయాగ్రాజు, 2039లో నాసిక్, 2040లో ఉజ్జయిని, 2045లో హరిద్వార్. అంటే లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందో దానికి ప్లస్ 12 ఇయర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనము అలా. ఇప్పుడు జరగబోతున్న మహాకుంభమేళా ప్రయాగ్రాజ్, దీనికి సంబంధించి లోగో అప్లికేషన్ని ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ లాంచ్ చేశారు. దట్స్ our 25th question. Who has recently unveiled the new multi-colored logo for Mahakumbh Mela 2025, where Prayagraj, Uttar Pradesh, Chief Minister Yogi Adityanath of Uttar Pradesh. Right. Move to the next question, question number 26. ఈ 26th క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే ఈ టర్మ్ మీనింగ్ కన్వే చేయడం కోసం ఇచ్చా.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఏంటి, క్యూఐపి అంటే ఏంటి. క్వాలిఫైడ్ నార్మల్గా ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్, ఇలా టర్మినాలజీస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్, దిస్ ఫ్యూచర్, ఈవెన్ ఈ ఫ్యూచర్ కూడా ఈ మూడింటిని కన్సిడర్ చేస్తే క్యూఐపి, ఐపీఓ, ఎఫ్పిఓ, ఒక ఆర్గనైజేషను, ఒక ఎంటిటీ క్యాపిటల్ని రైజ్ చేయాలనుకుంటే ఈ మూడు ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు టు రైజ్ దేర్ క్యాపిటల్ బై డైల్యూటింగ్ దేర్ స్టాక్. ప్రమోటర్స్ ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఐపీఓకి వెళ్తున్నారంటే ఒక అన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి వాళ్ళ ఓనర్షిప్ని పబ్లిక్కి సర్టెన్ పర్సెంట్ సేల్ చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం, అది ఐపీఓ. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే లిస్టెడ్ కంపెనీ, ఆల్రెడీ లిస్టెడ్ అయిన కంపెనీ స్టాక్ని డైల్యూట్ చేసి క్యాపిటల్ని రైజ్ చేస్తుంది. వరాస్ ఇది కూడా లిస్టెడ్ కంపెనీకి సంబంధించింది క్యూఐపి. లుక్ అవుట్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ క్యూఐపి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ is a way for whom listed companies to raise capital by issuing equity shares to institutional investors. Normal people కాకుండా institutional investors కి, బిగ్ ఇన్వెస్టర్స్ కి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పి వాళ్ళకి ఇష్యూ చేసి క్యాపిటల్ రైజ్ చేస్తారు, ఫండ్స్ రైజ్ చేస్తారు. ఇక్కడ ఏ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎల్ఐసి ఆన్సర్ అయితే ఎల్ఐసి ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని ఓనర్షిప్ ప్రీవియస్గా స్టాక్ 4.05% ఉంటే ఇప్పుడు 7.10కి ఇంక్రీజ్ చేశారు. అంటే 3.05% కొత్తగా స్టాక్ని పర్చేజ్ చేసింది ఎల్ఐసి. ఏ బ్యాంక్లో? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, ఇక్కడ ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కన్నా నా ఇంటెన్షన్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఏంటి. ఒక లిస్టెడ్ కంపెనీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ఈక్విటీని ఇష్యూ చేసి క్యాపిటల్ని రైజ్ చేసే కాన్సెప్టే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. ఇక్కడ ఆ లిస్టెడ్ కంపెనీ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్ఐసి ఇట్స్ ఎ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ స్టాక్ రైజ్ చేసింది ఎల్ఐసి యొక్క పోర్షన్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఫ్రమ్ 4.05 నుంచి 7.1%. దట్స్ 26th క్వశ్చన్. నెక్స్ట్ 27th క్వశ్చన్. హర్యానాకి న్యూ చీఫ్ మినిస్టర్, మన ఎలక్షన్ జరిగే రీసెంట్గా న్యూ చీఫ్ మినిస్టర్ హర్యానాకి నయాబ్ సింగ్ సైని. ఈయన సెకండ్ టెన్యూర్ ఇది. లాస్ట్ టైం మార్చ్ నుంచి అక్టోబర్ వరకు సీఎంగా వర్క్ చేశాడు అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము నయాబ్ సింగ్ సైని. ఏ స్టేటు? హర్యానా. గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఓకే, రైట్. అండ్ దిస్ నయాబ్ సింగ్ సైని కాన్స్టిట్యున్సీ ఏదంటే ఇది ఎంపీ కాదు, ఎమ్మెల్యే. ఆబ్వియస్లీ సీఎం అంటే ఎమ్మెల్యే. నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. లద్వా కాన్స్టిట్యున్సీ, ఇట్స్ ఇన్ కురుక్షేత్ర డిస్ట్రిక్ట్. ఓకే, రైట్. So simply, who has recently taken oath as the Chief Minister of Haryana? Who is that guy? Nayab Singh Saini. Option 3, constituency, Ladwa, Kurukshetra district, Haryana. Right. And Governor Bandaru Dattatreya. Next. Not much to discuss. 27, 28. United Nations General Assembly, 18 new members ni United Nations Human Rights Council loki for 3 years term, 2025, 26, 27. 3 years term ki 18 న్యూ మెంబర్స్ని ఎలెక్ట్ చేసింది. 18 న్యూ మెంబర్స్ దీస్ కంట్రీస్: బెనిన్, బొలివియా, కొలంబియా, సిప్రస్, చెక్, చిజిచియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, గ్యాంబియా, ఐలాండ్, కెన్యా, మార్షల్ ఐలాండ్స్, మెక్సికో, నార్త్ మాసిడోనియా, ఖటార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, లైక్ దట్. 18 మెంబర్ కంట్రీస్. యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో 47 మెంబర్స్ ఉంటారు. ఓకే, లుక్ అట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎలక్టెడ్ మెంబర్స్ 3 years వరకు టర్మ్ ఉంటుంది, బిగినింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి. నౌ లుక్ అట్ హియర్ అబౌట్ UNHRC. వాట్ ఈస్ UNHRC? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కంపోజిషన్. 47 member states elected directly by the United Nations General Assembly through a secret ballot, ensuring a democratic process for selection. ఇప్పుడు ఆ 47లోనే 18 కంట్రీస్ ఎలెక్ట్ అయ్యాయి, ఇంకా రిమైనింగ్ కంట్రీస్ కూడా ఎలెక్ట్ అవుతాయి. అది కూడా 47 కంట్రీస్ ఎక్కడి నుంచి ఏ కంట్రీస్ సెలెక్ట్ అవుతాయంటే ఇఫ్ యు లుక్ అట్ హియర్ వరల్డ్ మొత్తం నుంచి ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి ఒక 13, ఏషియా పసిఫిక్ స్టేట్స్లో మనం వస్తాం ఒక 13, ఈస్టర్న్ యూరోపియన్ స్టేట్స్ ఒక 6, లాటిన్ అమెరికా అండ్ కరీబియన్ స్టేట్స్ ఒక 8, వెస్టర్న్ యూరోప్ అండ్ అదర్ స్టేట్స్ 7. సో అలా ఒక్కొక్క రీజియన్ నుంచి బేస్డ్ అపాన్ దేర్ పాపులేషన్ కానీ, ఎకనామికల్ సైజ్ కానీ అండ్ దేర్ జీడిపి సైజ్ ఇవన్నీ బేస్ చేసుకొని ఆఫ్రికన్ నుంచి, ఏషియా పసిఫిక్ నుంచి 13,
నెక్స్ట్ లాటిన్ అమెరికా కరీబియన్ స్టేట్స్ 8, వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్ స్టేట్స్ 7, ఈస్టర్న్ యూరోపియన్ స్టేట్స్ 6. ఇవి అవేర్నెస్ పర్పస్కే, ఎగ్జామ్లో నో నీడ్ టు బోదర్. ఓకే, బట్ దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. యుఎన్హెచ్ఆర్సీలో మొత్తం ఎన్ని మెంబర్ స్టేట్స్ ఉంటారు? 47 మెంబర్ స్టేట్స్. అది కూడా డెమోక్రటికలీ ఎలెక్ట్ అయినటువంటి మెంబర్సే ఉంటారు. నెక్స్ట్ దట్స్ వాట్ ఐ ఆల్రెడీ సెడ్, 3-year టర్మ్ ఉంటుంది. అండ్ దిస్ ద పాయింట్, టర్మ్స్ ఆఫ్ మెంబర్షిప్ చూస్తే ఈచ్ మెంబర్ సర్వ్స్ ఏ 3-year టర్మ్ అండ్ కెనాట్ బి రీఎలెక్టెడ్ ఫర్ 2 consecutive టర్మ్స్. ఇప్పుడు ఈ 47లో ప్రజెంట్ 18 ఎలెక్ట్ అయ్యారు కదా, 25 నుంచి 27 వరకు వీళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఎలెక్ట్ అవ్వకూడదు, కన్సిక్యూటివ్గా సెకండ్ టైం ఎలెక్ట్ అవ్వకూడదు. బికాజ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఉన్న మొత్తం 193 కంట్రీస్కి ఛాన్స్ రావాలి కదా, అలా రిపీట్ అవుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ థింగ్ అబౌట్ దిస్ యుఎన్హెచ్ఆర్సీ గురించి మాట్లాడితే, ఇట్స్ ఇంటర్గవర్నమెంటల్ బాడీ విత్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పర్పస్, హ్యూమన్ రైట్స్ కోసం వర్క్ చేస్తుంది. దిస్ వన్ యుఎన్హెచ్ఆర్సీ. దీని హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఓకే, రైట్. సింప్లీ coming to the question, United Nations General Assembly has recently elected how many new members? 18. To which organization for the term 25-27? That is for United Nations Human Rights Council. That is option 4 is the correct answer. United Nations Human Rights Council. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారంటే 47. దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్ రదర్ దెన్ దట్ 18. ఓకే, అండ్ ఏ కంట్రీ కూడా కన్సిక్యూటివ్గా సెకండ్ టైమ్ ఎలెక్ట్ అవ్వడానికి లేదు. ఆల్ కంట్రీస్కి ఆపర్చునిటీ రావాలి కాబట్టి. వెర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్హెచ్ఆర్సీ? జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, రైట్. అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యుఎన్హెచ్ఆర్సీ? హ్యూమన్ రైట్స్ కోసం ఇది ఫైట్ చేస్తూ ఉంటుంది. దట్స్ అ క్వశ్చన్ కాల్డ్ 28th. నెక్స్ట్ 29th, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్గా లావోస్ని విజిట్ చేశారు. దాని ఫుల్ నేమ్ కావాలంటే లావ్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఎల్పిడిఆర్, అది కొంచెం సింప్లీ లావోస్. దీని క్యాపిటల్ వియాంటియాని. ఎందుకు లావోస్కి వెళ్ళారంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దిస్ పర్సనాలిటీ సొనెక్సీ సిపాండన్, పిఎం ఆఫ్ లావోస్, మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేశారు. సో ఆ ఇన్విటేషన్లో భాగంగా లావోస్ని విజిట్ చేశారు. అండ్ ఆ లావోస్ గురించి ఇప్పుడు ఇంకా మాట్లాడితే, ఏషియా ఇండియా సమ్మిట్, దిస్ వన్ ASEAN, ASEAN, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీంట్లో 10 కంట్రీస్ ఉంటాయి. మన ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఏషియా. ఇది 21st మీటింగ్ జరిగింది. అండ్ ఏషియన్ ఇండియా సమ్మిట్ 21st. ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి, అలానే 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్, EAS, ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఎన్నోది 19th. దీంట్లో కూడా మన మోడీ పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు రెండింటి గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 29th క్వశ్చన్, లావోస్ ప్రైమ్ మినిస్టర్ సొనెక్సీ సిపాండన్. అండ్ రీసెంట్గా మన పిఎం నరేంద్ర మోడీ లావోస్ని విజిట్ చేశారు. క్యాపిటల్ ఆఫ్ లావోస్ వియాంటియానే. ఓకే, వియాంటియానే. ప్రెసెంట్ లావోస్ ఏషియన్ ఇండియన్ సమ్మిట్కి చైర్మన్షిప్గా ఉంది. అండ్ దిస్ ఇస్ ఎన్నో ఎడిషన్ అంటే 21st ఎడిషన్. దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్లో కూడా మన మోడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి 21st ఏషియన్ ఇండియా సమ్మిట్లో హైలైట్స్ గురించి మాట్లాడితే, 1967లో ఫామ్ చేశారు ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. మన ఇండియా దీంట్లో మెంబర్గా లేదు. నెక్స్ట్ 10 కంట్రీస్ ఉన్నాయి. దిస్ నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్, దిస్ కంట్రీ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, లావోస్. ఇప్పుడు ఇదే చైర్మన్ ఈ పర్టికులర్ 21st ఎడిషన్. దిస్ ఇస్ యూ షుడ్ రిమెంబర్. లావోస్, కంబోడియా, బ్రునేయి, డారుసలం అండ్ మయన్మార్. సింప్లీ ఏషియన్లో ఉన్న కంట్రీస్ ఎన్ని అంటే 10. ఆ 10 కంట్రీస్ ఇవి. యూ షుడ్ రిమెంబర్ దిస్ 10 కంట్రీస్. లావోస్ ప్రజెంట్ చైర్మన్ ఈ 21st ఏషియన్ సమ్మిట్కి. అండ్ రిమైనింగ్ 9 కంట్రీస్ యూ షుడ్ రిమెంబర్: ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాము, కాంబోడియా, బ్రునేయి, డారుసెలెం, మయన్మార్ అండ్ లావోస్. ఇవి 10 కంట్రీస్. సో ఈ 21st ఏషియన్ ఇండియన్ సమ్మిట్, ఏషియా ఇండియా సమ్మిట్ కాన్సెప్ట్ ఏంటంటే, టు రియలైజ్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ ద ఏషియన్ ఇండియన్ పార్ట్నర్షిప్, ఏ న్యూ ఏషియన్ ఇండియా ప్లాన్ ఫర్ దిస్ 5 years, 26 నుంచి 30 వరకు. మన మోడీ వెళ్ళారు కదా ప్రైమ్ మినిస్టర్, ఈ ఏషియన్ కంట్రీస్తో కలిపి మన ఇండియా నెక్స్ట్ 5 years వరకు ఎలా కలిపి వర్క్ చేయాలి అనే దానికి యాక్షన్ ప్లాన్ని,
అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ $5 million ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏంటవి, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, లావోస్, కంబోడియా, బ్రునై, డారుసలం, మయన్మార్ ఉన్నాయి కదా, ఈ ఏషియన్ కంట్రీస్లో టూరిజం డెవలప్మెంట్ కోసము ఇండియన్ గవర్నమెంట్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సపోర్ట్గా $5 million. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2025 ఇయర్ని అంటే నెక్స్ట్ ఇయర్ని ఇయర్ ఆఫ్ ది ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓకే రైట్. సో ఈ మీటింగ్లోనే 21st ఏషియా ఇండియా సమ్మిట్ మీటింగ్లో తీసుకున్న ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే 2025 ఇయర్ని ఏషియా ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. అండ్ మన ఇండియా దిస్ ఇయర్తో యాక్ట్ ఈస్ట్ పాలసీ లాంచ్ చేసి 10 years కూడా కంప్లీట్ అవుతుంది. 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, అంతకుముందు లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది. లుక్ జస్ట్ అవి ఎలా డెవలప్ అవుతున్నాయో, వాటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో లుక్ ఈస్ట్ పాలసీ ఉండేది. బట్ మోడీ గవర్నమెంట్ వచ్చాక దాన్ని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ కోసం, మన డెవలప్మెంట్ కోసం మ్యూచువల్గా కలిపి వర్క్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ పాలసీ లాంచ్ చేశారు 2014లో, యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇప్పుడు అది కంప్లీట్ 10 years అయింది. దీంట్లో భాగంగా 10 years కంప్లీట్ అయిన సందర్భంగా 10 ఇంపార్టెంట్ టార్గెట్స్ కూడా మోడీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్దే ఇందాక చెప్పినట్టు దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ సపోర్ట్ ఇవ్వడం టూరిజం డెవలప్మెంట్ కోసము. అండ్ డికేడ్ ఆఫ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ త్రూ సెవరల్ పీపుల్ సెంట్రిక్ యాక్టివిటీస్ ఇంక్లూడింగ్ యూత్ సమ్మిట్, స్టార్టప్ ఫెస్టివల్స్, హ్యాకథాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, బిల్డింగ్ ఆన్ అన్ ఏషియా ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్స్ లైక్ అవర్ నీతి అండ్ ఢిల్లీ డైలాగ్. సో ఇలా ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ గురించి మాట్లాడితే ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఆ 10 ఏషియన్ కంట్రీస్తో పాటు 8 పార్ట్నర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఆ 8 పార్ట్నర్ కంట్రీస్లో మనం ఉన్నాం. ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్, రష్యా అండ్ అమెరికా ఆల్సో. థీమోడ్లో వేస్తే అబ్జర్వర్ స్టేటస్ ఉంది. సో సింప్లీ ఇంకా ఫర్దర్గా ఇక్కడ మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లావోస్ ఆల్రెడీ చెప్పింది సొనెక్సీ సిపాండన్, క్యాపిటల్ వియాంటియానే, కరెన్సీ లావోషియన్ కిప్. వెరస్ ఏషియన్ గురించి మాట్లాడితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 10 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. 67లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ జకార్తా, ఇండోనేషియాలో ఉంది. సో ఈ క్వశ్చన్ మొత్తాన్ని ఒకసారి లెట్ మీ గివ్ ఎ రివిజన్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లావోస్కి రీసెంట్గా విజిట్ చేయడం జరిగింది. ఆ లావోస్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేశాక ప్రెసెంట్ అయితే లావోస్ ప్రైమ్ మినిస్టర్ అయిన దిస్ పర్సనాలిటీ నేము ఎస్ఎస్ సొనెక్సై సిపాండన్. ఓకే, సొనెక్సై సిపాండన్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రెసెంట్ 21st ఏషియన్ ఇండియా సమ్మిట్ జరిగింది. ఈ 21st ఎడిషన్కి చైర్మన్షిప్ లావోస్దే ఉంది. ఓకే, LAOS లావోస్ చైర్మన్. మన మోడీ ఈ పర్టికులర్ ఏషియా ఇండియా సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి 10 ఫ్యూచర్ ప్లాన్స్ని కూడా షేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా $5 million మన గవర్నమెంట్ ఈ ఏషియన్ కంట్రీస్కి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏషియన్ కంట్రీస్లో 10 కంట్రీస్ ఉన్నాయి, టూరిజం డెవలప్మెంట్ కోసము, డెవలప్మెంట్ కోసము, టూరిజం డెవలప్మెంట్ కోసం $5 million ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్ 2025 ఇయర్ని ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉన్న 10 కంట్రీస్ యూ షుడ్ రిమెంబర్. అండ్ దీని తర్వాత ఈస్ట్ ఏషియా సమ్మిట్ 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరిగింది. దీంట్లో ఈ 10 ఏషియన్ కంట్రీస్తో పాటు 8 పార్ట్నర్ కంట్రీస్ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, అమెరికా లైక్ దట్. సో దీంట్లో కూడా మోడీ పార్టిసిపేట్ చేశారు. ఓకే, అండ్ దట్స్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇయర్. వెరాజ్ లావోస్ క్యాపిటల్ వియాంటియానే, కరెన్సీ కిప్, లావోషియన్ కిప్. వెరాజ్ ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇండోనేషియా జకార్తా, మెంబర్ కంట్రీస్ 10, ఎస్టాబ్లిష్మెంట్ 1967. ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. నో కమింగ్ టు దట్ క్వశ్చన్ 29 సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిటెడ్ టు
Vientiane. It's a capital of Laos from 10th to 11th of October. Okay, right. So first option చూస్తే ఇక్కడ PM Modi attended the how many edition 21st Association of Southeast Asian Nations India Summit held in Laos. That's the correct one only. Next, India has announced the amount of $5 million towards the joint cooperative activities for the development of tourism across the Asian countries. That is also true. Whereas option C, Thailand sent its representative to the Asian Summit for the first time in 3 years due to their inability to put an end to conflict between military and pro-democracy forces. Right. ఇది థాయిలాండ్ కాదు. లాస్ట్ 3 ఇయర్స్గా మయన్మార్ ఈ ఏషియన్ మీటింగ్స్కి అటెండ్ అవ్వలేదు అండ్ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిప్రజెంటేటివ్ని ఫస్ట్ టైం సెండ్ చేసింది. ఓకే, సో విచ్ కంట్రీ? మయన్మార్. అంటే కరెక్ట్ ఆప్షన్స్ ఏ అండ్ బి. దీన్ని కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే మయన్మార్. దట్స్ ద 29th క్వశ్చన్. 21st ఎడిషన్ ఆఫ్ ఏషియన్ ఇండియా సమ్మిట్ జరిగింది. లావోస్ హోస్ట్ చేసింది. ప్రజెంట్ చైర్మన్షిప్ వాళ్ళదే. నెక్స్ట్ మన ఇండియా $5 million ఏషియన్ కంట్రీస్లో టూరిజం డెవలప్మెంట్ కోసం కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ 2025ని ఏషియా ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. అండ్ అటు నుంచి అంటే 19th ఈస్ట్ ఏషియా సమ్మిట్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో 10 member కంట్రీస్ ఆఫ్ ఏషియన్తో పాటు 8 partner కంట్రీస్ కూడా ఉన్నాయి. లైక్ ఇండియా, చైనా, రష్యా, జపాన్, ఓకే, అమెరికా, ఆస్ట్రేలియా, సచ్ కైండ్ ఆఫ్ కంట్రీస్. అండ్ మయన్మార్ ఫస్ట్ టైము ఈ ఏషియన్ సమ్మిట్కి 3 years తర్వాత వాళ్ళ రిప్రజెంటేటివ్ని సెండ్ చేయడం జరిగింది. ఓకే, వెరస్ లావోస్ క్యాపిటల్ కిప్, లావోషియన్ కిప్, కరెన్సీ లావోషియన్ కిప్, క్యాపిటల్ వియంతియాని. ఓకే, రైట్. దట్స్ ద 29th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30th. ఇదేంటంటే which tennis championship has recently announced to replace the line judges with the live electronic line calling? So electronic line calling from next year onwards. What is electronic line calling ante everything is all about here tennis sport. ఈ పర్టికులర్గా ఈ లైన్ జడ్జెస్ని ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్తో రీప్లేస్ చేస్తున్నటువంటి ఛాంపియన్షిప్ ఏది అంటే వింబుల్డన్. ఓకే, రైట్. ఒకటి All England club confirmed that Wimbledon will replace all 300 line judges with live electronic line calling from 2025, marking the end of a 147-year history. ఈ లైన్ జడ్జెస్ అనే థింగ్ని లాస్ట్ 147 yearsగా వాడుతున్నారు. బట్ ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ లైవ్ కాలింగ్. ఏంటి ఎలక్ట్రానిక్ లైవ్ కాలింగ్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని, కెమెరాస్ కానీ, డిజిటల్ కెమెరాస్ కానీ, ఎవ్రీథింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని టెన్నిస్ కోర్ట్లో బౌండరీస్ ఉంటాయి కదా, లైక్ బాల్ ఎట్ సైడ్ పడిందో సమ్ టైమ్స్ తవ్వడం పేరుకి రెఫర్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ కూడా విత్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో జడ్జ్మెంట్ చేసేలా ఎగ్జిస్ట్ అయినటువంటి లైన్ జడ్జెస్ కాన్సెప్ట్ని ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్తో రీప్లేస్ చేయబోతున్నారు. అండ్ విచ్ ఇస్ ద ఫస్ట్ సచ్ అ కైండ్ ఆఫ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టు అడాప్ట్ దిస్ ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ అంటే ఇట్ ఈస్ వింబుల్డన్. వింబుల్డన్ ఎక్కడ జరుగుతుంది? యూకేలో జరుగుతుంది. ఓకే, దట్స్ ద థింగ్. 30th one. నౌ 31st క్వశ్చన్. మన ఇండియన్ గవర్నమెంట్ కొలంబియా కలిపి ఫిల్మ్ ప్రొడక్షన్కి సంబంధించి కొలాబరేషన్ కోసము ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ అగ్రిమెంట్ని చేశాయి. అండ్ ఇలా ఫిల్మ్ ప్రొడక్షన్కి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్తో సైన్ చేసిన కంట్రీస్లో కొలంబియా 17th కంట్రీ. అండ్ ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ అవ్వడంలో మేజర్ రోల్ ప్లే చేసిన మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, సో సింప్లీ ఇక్కడ ఒక కంట్రీ కొలంబియా, మన ఇండియన్ గవర్నమెంట్, ఇద్దరు MOU దేనికి సంబంధించి ఫిలిం ప్రొడక్షన్లో కొలాబరేషన్ ఇచ్చుకోవడం కోసం. ఓకే, రైట్. ఫిలిం ప్రొడక్షన్లో కొలాబరేషన్ కోసము రీసెంట్గా ఇండియా ఏ గవర్నమెంట్తో టైఅప్ అయిందంటే కొలంబియా. సో ఓవరాల్గా కొలంబియా 17th కంట్రీ. నౌ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ కొలంబియన్ ఫిల్మ్ మేకర్స్ కనుక మన ఇండియాలో ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తే అయ్యే ఖర్చులో 30% రీంబర్స్మెంట్ ఇస్తారు, అంటే ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళని. నెక్స్ట్ థింగ్, మన ఇండియన్ కంటెంట్ కనుక ఉంటే ఎక్స్ట్రా 5% రీంబర్స్మెంట్ ఇస్తారు మొత్తం అయ్యే ఖర్చులో. నెక్స్ట్ వాళ్ళ టీమ్, ఫిల్మ్ ప్రొడక్షన్ టీంలో ఎంప్లాయీస్ కనుక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే అందులో 15 ఎంప్లాయీస్ మన వాళ్ళే అయితే ఇక్కడ లోకల్ పీపుల్ని రిక్రూట్ చేసుకుంటే అనదర్ 5%, మొత్తంగా 40% రీంబర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేసే అగ్రిమెంట్ ఉంటుంది. సో దట్ టు అట్రాక్ట్ దైర్ ఫిల్మ్ మేకర్స్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ ఇన్ అవర్ నేషన్. అండ్ ఈవెన్ కొలంబియా నెక్స్ట్ నవంబర్లోనే
దిస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ గోవాలో జరగబోతుంది, పనాజీ గోవా. దట్ ఈస్ ద 55th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. దీంట్లోనూ అండ్ 2025లో ఆడియో విజువల్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ కూడా జరగబోతుంది. రెండిట్లో కూడా కొలంబియా ఈజ్ గోయింగ్ టు ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, రైట్. Coming to the question, which country has recently become the how many country? 17th country to sign audio visual co-production agreement with India to enhance collaboration in film production. Simply, ఏ కంట్రీతో మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఫిల్మ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలాబరేట్ అయ్యింది అంటే ఇట్స్ విత్ కొలంబియా. ఓవరాల్గా 17th కంట్రీ. ఓకే, రైట్. దట్స్ అ 31st క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 32nd క్వశ్చన్. మన ఇండియన్ కంపెనీ అయిన దిస్ వన్ జుబిలెంట్ ఇంగ్రివియా, ఇది ఒక కంపెనీ. ఇది ఎక్కడ ఉంటుందంటే నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్లోకి యాడ్ అయింది. ఈ లైట్ హౌస్ నెట్వర్క్ ఏంటి? గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వాట్ ఈస్ దిస్ నెట్వర్క్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లుక్ అట్ హియర్. గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ co-founded by WEF, that is World Economic Forum, and McKinsey and Company in 2018. Aimed at the major objective behind this lighthouse network ఏంటంటే రికగ్నైజింగ్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్లో యూజ్ చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేస్తూ ఆ కంపెనీని లైట్ హౌస్ నెట్వర్క్లోకి యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ మన ఇండియా నుంచి రీసెంట్గా ఒక కంపెనీ, ఉత్తరప్రదేశ్ కంపెనీ, నోయిడా బేస్డ్ కంపెనీ జుబిలెంట్ ఇంగ్రివియా వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్లోకి యాడ్ అయింది. దట్స్ అ ఇంపార్టెంట్ వన్, రైట్. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 172 ఇండస్ట్రీ లీడర్స్ ఉన్నారు ఈ లైట్ హౌస్ నెట్వర్క్లో. వాటి లిస్ట్లోకి జాయిన్ అవ్వడం ఇట్స్ అ ప్రౌడ్ థింగ్ ఫర్ దట్ పర్టికులర్ కంపెనీ. Pioneering the use of cutting-edge fourth industrial revolution technologies in manufacturing. Okay, and notable companies ఇక్కడ ఏమున్నాయంటే కోకా-కోలా, అస్ట్రాజెనికా, ఇండియన్ అదర్ కంపెనీస్ ఏంటంటే సిప్లా, సిఎట్ టైర్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్. ఓకే, లైక్ దట్ యూ కెన్ సీ టాటా స్టీల్, ఇవన్నీ కూడా సమ్ అదర్ ఇండియన్ కంపెనీస్ ఈ లైట్ హౌస్ నెట్వర్క్లో ఉన్నవి. ఓకే, రైట్. నో కమింగ్ టు ద క్వశ్చన్, విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద లేటెస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ టు జాయిన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద గ్లోబల్ lighthouse network of the World Economic Forum? So that is Jubilant Ingrevia. So correct answer option 4 is the correct one. So global lighthouse network ever maintain చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నెట్వర్కే ఆ గ్లోబల్ లైట్ హౌస్ నెట్వర్క్. అండ్ దిస్ ఈస్ మెయింటైన్డ్ బై WEF. అండ్ దిస్ ఇయర్ ఇన్ ద సెన్స్ లైక్ మన ఇండియన్ కంపెనీ ఆ నెట్వర్క్లో రీసెంట్గా యాడ్ అయింది ఏంటంటే జుబిలెంట్ ఇంగ్రివియా, నోయిడా బేస్డ్ కంపెనీ. ఓకే, రైట్. దట్స్ ఆ 32nd క్వశ్చన్. నెక్స్ట్ 33rd క్వశ్చన్. 33rd క్వశ్చన్ ఏంటంటే ఒక రిపోర్టు, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రిలీజ్ చేసిన రిపోర్టు. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, వాట్స్ ద రిపోర్ట్ టైటిల్? దిస్ వన్ 2024 లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అ సిస్టమ్ ఇన్ పెరిల్. ఓకే, ఇది రిపోర్ట్ టైటిల్. Just for awareness purpose, don't expect report title in exam. World Wide Fund for Nature release చేసిన రిపోర్టే this one, 2024 Living Planet Report, a System in Peril. Last 5 decades-లో 50 years-లో వైల్డ్ లైఫ్ పాపులేషన్ 73% డిక్రీజ్ అయిందంట. దెన్ యూ కెన్ ఇమాజిన్ ఎలాంటి సీరియస్ థ్రెట్ ఉందో వైల్డ్ లైఫ్ పాపులేషన్కి ఇంకొచ్చే ఇయర్స్లో. జస్ట్ 5 decades-లో 73% అంటే 100 వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఉన్నాయనుకుంటే 1970లో అండ్ టుడే 27 మాత్రమే మిగిలాయి. అంటే రిమైనింగ్ 73 ఏమైనట్టు రెడ్యూస్ అయ్యి ఎక్స్టింక్షన్ అయిపోయాయి. ఓకే, ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 5 decades-లో ఇంత పర్సంటేజ్ ఎక్స్టెన్షన్ అయితే ఇంకొచ్చే అప్కమింగ్ ఇయర్స్లో ఎలా ఉండబోతుందో వీ కెన్ ఇమాజిన్. ఓకే, అండ్ ఈ ఇండెక్స్ ప్రిపేర్ చేయడం కోసము వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ జులాజికల్ సర్వే ఆఫ్ లండన్ ప్రొవైడ్ చేసినటువంటి లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ని రెఫరెన్స్గా తీసుకుంది. దీంట్లో ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే ఇది వరల్డ్ వైడ్ యావరేజ్గా వైల్డ్ లైఫ్ పాపులేషన్లో డిక్రీజ్. బట్ కాంటినెంట్ వైజ్ చూస్తే లుక్ అట్ హియర్, లాటిన్ అమెరికా 95% అండ్ కరీబియన్, ఈ రెండు కలిపి లాటిన్ అమెరికా అంటే ఎక్కడ, ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటే లాటిన్ అమెరికా, కరీబియన్ ఎక్కడ వస్తాయి. ఓకే, రైట్. సో వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ వరల్డ్లో దట్ ఈస్ లాటిన్ అమెరికా, కరీబియన్లో 95% ఆఫ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్ రెడ్యూస్ అయిపోయింది. ఆఫ్రికాలో 76, ఏషియా పసిఫిక్ సంబాట్ బెటర్ 60%. అది ఓవరాల్గా అన్నీ కూడా వర్స్ట్గానే ఉన్నాయి.
వైల్డ్ లైఫ్ పాపులేషన్ డిక్రీస్తో. నెక్స్ట్ హైయెస్ట్ డిక్లైన్ ఇస్ రిపోర్టెడ్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్. ఇది మన ఏషియా పసిఫిక్ సంబంధించి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్, ఫాలోడ్ బై టెరెస్ట్రియల్ అండ్ మెరైన్. ఓకే, ఇది ఓషియన్, ఇది విత్ ఇన్ అ కంట్రీ ఉన్నటువంటి పాండ్స్, లేక్స్, రివర్స్, వెరస్ దిస్ వన్ ఫారెస్ట్ ఏరియాకి సంబంధించింది. సో హైయెస్ట్ ఏషియా పసిఫిక్లో హైయెస్ట్ డిక్లైన్ దేంట్లో అంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, ఆల్మోస్ట్ 85%. అదే ఇండియా పరంగా చూస్తే, స్పెసిఫిక్గా ఇండియా పరంగా 3 types of different vultures, వాటిల్లో లైక్ వైట్ ట్రంప్డ్ వల్చర్ 67%, ఇండియన్ వల్చర్ 48%, అండ్ స్లెండర్ బిల్డ్ వల్చర్ దిస్ మచ్ %. ఈ నెంబర్స్ ఏమో ఇంపార్టెంట్ కదా, అవేర్నెస్ పర్పస్, రైట్. అండ్ ఆబ్వియస్లీ దిస్ ఫిగర్ చాలాసార్లు మాట్లాడింది. ప్రజెంట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇండియాలో 3682, దట్ ఈస్ వరల్డ్లోనే 3/4 ఆఫ్ వరల్డ్ టైగర్ పాపులేషన్. అది కూడా 2018తో కంపేర్ చేస్తే 2967 కంపేర్ చేస్తే 3682 ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ రీసెంట్గా మన ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ లెపర్డ్ పాపులేషన్ని కండక్ట్ చేసింది, సెన్సస్ని. ఆ సెన్సస్ ప్రకారం 718 సెన్సస్ లెపర్డ్స్ ఉన్నాయి. ఎస్టిమేటింగ్ ద పాపులేషన్ ఆఫ్ 718 అక్రాస్ 70% ఆఫ్ ద పొటెన్షియల్ రేంజ్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు దిస్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, హెడ్ క్వార్టర్ గ్లాండ్, స్విట్జర్లాండ్. దట్స్ అ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. సో క్వశ్చన్కి వస్తే, which organization has recently released 15th edition, ఎన్నో ఎడిషన్, 15th edition, biennial అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి రిలీజ్ చేసే అసెస్మెంట్. వాట్ ఈస్ దట్ రిపోర్ట్? 2024 లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, ఎ సిస్టమ్ ఇన్ పెరిల్. ఓకే, ఈ రిపోర్ట్ని 2 yearsకి ఒకసారి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రిలీజ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇది ఎన్నో ఎడిషన్? 15th edition. ఈ 15th editionలో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి? లాస్ట్ 5 decadesలో వైల్డ్ లైఫ్ పాపులేషన్ 73% డిక్రీజ్ అయిపోయింది. అండ్ హైయెస్ట్ డిక్రీజ్ ఎక్కడ అంటే లాటిన్ అమెరికా, కరీబియన్లో. వెరాస్ ఏషియా పసిఫిక్లో హైయెస్ట్ డిక్రీజ్ ఎక్కడ, దేంట్లో అంటే ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో. ఓకే, దట్స్ అ థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ ఇండియాలో టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్స్ 18తో కంపేర్ చేస్తే 22లో ఇంక్రీజ్ అయ్యాయి. వెరాస్ లెపర్డ్స్ కౌంట్ 718 ఉంది ఇండియాలో. దిస్ ఆల్ ద పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ point of view. Okay, and where is headquarter worldwide fund for nature, Gland, Switzerland, right. So question, which organization has recently released the innovation 15th edition biennial assessment of 2024 living planet report, a system in peril? It is by worldwide fund for nature, headquarter Gland, Switzerland. That's it. 33rd question. Next 34th question. Niti Aayog raised asset monetization target for FY25 అంటే present yearకే to this number 1.9 trillions. Okay, 1.9 trillions. What is this asset monetization? See, asset monetization పాలసీని మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ FY22 బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు నేషనల్ మానిటైజేషన్ పాలసీ ఫస్ట్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ FY22 బడ్జెట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాట్ ఈస్ దట్? ఎన్ఎంపి. వాట్ ఈస్ ఎన్ఎంపి? నేషనల్ మానిటైజేషన్ పాలసీ ఆర్ ఎల్స్ పైప్ లైన్. లుక్ అట్ హియర్, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్. ఏ ఇయర్లో? FY22లో. ఆ ఇయర్ నుంచి, దట్ ఈస్ FY22, 23, 24, 25 4 ఫినాన్షియల్ ఇయర్స్లో గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే 6 trillionsని, 6 లక్షల కోట్లు, 6 trillions ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేయడం. వాట్ ఈస్ దిస్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే, లుక్ అట్ దిస్ వన్. ద asset monetization is the process of creating new or alternative sources of revenue by unlocking the economic value of underutilized public assets. గవర్నమెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో చూస్తే ఆ రైల్వే ప్లాట్ఫామ్స్లో ఆ షాప్స్ కావచ్చు, ఆ షాప్స్ పెట్టిన పర్సనాలిటీస్ రైల్వే డిపార్ట్మెంట్కి మనీ పే చేయాలి, రెంట్ పే చేయాలి. అలా ఇంకా రైల్వే లైన్, నేషనల్ హైవేస్ గురించి మాట్లాడితే రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ ఫ్యూయల్ స్టేషన్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇవన్నీ కన్నా కన్స్ట్రక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఆ ల్యాండ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సో ఆ మినిస్ట్రీకి రెంట్స్ పే చేయాల్సి ఉంటుంది. అలా గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, అండర్ యూటిలైజ్డ్, అన్యూటిలైజ్డ్, అసలు యూజ్ చేసుకోకుండా ఉన్నటువంటి ప్రాపర్టీస్, మేబీ వాటి కెపాసిటీ తగ్గట్టుగా యూజ్ చేయనటువంటి ప్రాపర్టీస్ని
ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా ఎక్స్ట్రాగా ఇన్కమ్ సోర్స్ వచ్చే విధంగా చేంజ్ చేయడమే ఈ ఎన్ఎంపీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే FY22 నుంచి FY25 వరకు 22, 23, 24, 24 ఫినాన్షియల్ ఇయర్స్లో ఎన్ఎంపీ కింద 6 ట్రిలియన్స్ ఇన్కమ్ని జనరేట్ చేయాలని టార్గెట్, 6 లక్షల కోట్లు. అండ్ ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ 3 ఇయర్స్లో ఇప్పటి వరకు ఎంత జనరేట్ చేశారంటే దిస్ ఇస్ ద నెంబర్, లుక్ అట్ ఇయర్. FY24 వరకు పెట్టుకున్న టార్గెట్ 4.3 ట్రిలియన్స్ అయితే అండ్ జనరేట్ చేసిన రెవెన్యూ 3.9 ట్రిలియన్స్, ఆల్మోస్ట్ క్లోజ్ ఫిగర్గానే ఉంది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ఇయర్, as per the official data of NITI Aayog released 26 June, the government of India has monetized assets for this much amount of money in FY24 against set target of 1.8 lakh crores. Among this present 4th year కూడా ఇంకా కంప్లీట్ అవ్వదు కాబట్టి 3 ఇయర్స్లో హైయెస్ట్ ఈ అమౌంటే, ఒక ఇయర్లో ఇంత అమౌంట్ రావడం. బట్ నౌ ఇక్కడ కరెంట్ అఫైర్ థింగ్ ఏముందంటే ఒరిజినల్గా FY25 ఇయర్లో మానిటైజేషన్ కింద 1.7 ట్రిలియన్స్ రైతులని టార్గెట్ పెట్టుకున్నారు. 1.67 ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ మాట్లాడితే ఇప్పుడు ఆ నెంబర్ని 1.9 ట్రిలియన్కి టార్గెట్ పెట్టారు. అంటే 23,000 crores ఇంక్రీజ్ చేశారు. ఓకే రైట్, దట్స్ ఆఫ్ థింగ్. 34th. సో లుక్ అట్ ఇయర్, NITI Aayog has recently increased the asset monetization target for which year FY25 to which figure 1.9 trillion. Option 2 is the correct answer. Now let me give a revision one more time. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ FY22లో లాంచ్ చేశారు. అంటిల్ FY25 వరకు 23, 24, 25 టార్గెట్ ఈస్ టు జనరేట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆఫ్ 6 lakh crores, దట్ ఈస్ 6 trillions. అండ్ ఇప్పటివరకు హైయెస్ట్ ఇన్కమ్ జనరేట్ అయిన ఇయర్ FY24 లాస్ట్ ఇయరే, దట్ ఈస్ నియర్లీ 1. How many trillions? 1.56 trillions. 1.56 trillion జనరేట్ చేశారు. అండ్ దిస్ ఇయర్ టార్గెట్ ఏంటి అంటే FY25కి టార్గెట్ ఇది ఇంకా అచీవ్ చేయలేదు. టార్గెట్ 1.9 trillions. 1.9 trillions, రైట్. ఓవరాల్ 4 ఇయర్స్కి 6 lakh crores. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ డిఫరెంట్ మినిస్ట్రీస్తో కలిపి ఆ పైప్లైన్ని నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఓకే, దట్స్ 34th క్వశ్చన్, రైట్. నెక్స్ట్ 35th క్వశ్చన్. 35th క్వశ్చన్, ఇండియాలో ఉన్నటువంటి కుబేరులు రిచ్ పర్సనాలిటీస్ ఫోర్బ్స్ రిలీజ్ చేసిన డేటా ఇది. ఫోర్బ్స్ ప్రకారం 100 రిచెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా 2024 లిస్ట్. ముఖేష్ అంబానీ టాప్లో ఉన్నారు, గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఓకే రైట్. అండ్ రీసెంట్గా ఆయన పైన అమెరికన్ అఫీషియల్స్ ఇండాక్ట్మెంట్, ఇట్ మీన్స్ లైక్ అరెస్ట్ వారెంట్ లాగా ఇష్యూ చేశారు కాబట్టి షేర్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి అప్ టు సమ్ ఎక్స్టెంట్. అదానీ గ్రూప్స్ షేర్స్ మేబీ నెట్వర్క్ తగ్గి ఉంటుంది ఇప్పుడు ఈ నెంబర్ కన్నా, గౌతమ్ అదానీకి ఎస్పెషల్లీ. ఎనీవే రిలీజ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఫోర్బ్స్ టాప్లో ముఖేష్ అంబానీ, సెకండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ, ఫస్ట్ టైం థర్డ్ ప్లేస్లోకి సావిత్రి జిందల్ వచ్చారు. ఓకే, సావిత్రి జిందల్ అ ఫీమేల్ పర్సనాలిటీ. అండ్ గౌతమ్ అదానీ, చైర్మన్ ఆఫ్ అదానీ గ్రూప్, వాజ్ ర్యాంక్డ్ సెకండ్ ఆన్ ద లిస్ట్ విత్ ద ఎస్టిమేటెడ్ నెట్ వర్త్ ఆఫ్ దిస్ మచ్ $116 billion. $116 billion అంటే 116 into 100, 11,600 into 83, ఇంత డబ్బు. 11/8 దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఇయర్ కోసం పెట్టే ఖర్చుకి 3 times ఉంది. ఓకే రైట్. వెరస్ దిస్ గాయ్ ముఖేష్ అంబానీ విత్ దిస్ మచ్ అమౌంట్ $119.5 billion ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సావిత్రి చిందల్ $43.7 billion. అంటే వీళ్ళిద్దరికి అంటే థర్డ్ పర్సన్కి చాలా గ్యాప్ ఉంది. నెక్స్ట్ థింగ్, వీళ్ళే ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ పర్సనాలిటీస్. కెన్ సీ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్, సావిత్రి జిందల్ అండ్ ఫ్యామిలీ ఫీమేల్ పర్సనాలిటీ, ఓపీ జిందాల్ గ్రూప్, శివనగర్ HCL ఫౌండర్ విత్ దిస్ మచ్ 40.2, దిలీప్ సాంఘ్వి అండ్ ఫ్యామిలీ సన్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, అవెన్యూ సూపర్ మార్ట్స్ అంటే డీమార్ట్ రాధాకృష్ణ దమాని అండ్ ఫ్యామిలీ 6th spot, భారతీయ ఎంటర్ప్రైజెస్ అంటే ఎయిర్టెల్, సునీల్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ, ఆదిత్య బిర్లా గ్రూప్ అంటే ఐడియా, మోరు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్, కుమార్ బిర్లా అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, సైరస్ పూనవల్ల అండ్ బజాజ్ గ్రూప్, బజాజ్ ఫ్యామిలీ. ఓకే రైట్, దిస్ మచ్ నెంబర్స్. సో ఫస్ట్ టైం థర్డ్ స్పాట్కి దిస్ పర్సనాలిటీ సావిత్రి జిందల్, దట్స్ ద థింగ్ యూ షుడ్ రిమెంబర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళ 100 members యొక్క అమౌంట్ సమ్ చేస్తే వెల్త్ $1 trillion మార్క్ని క్రాస్ అయింది ఫస్ట్ టైం. ఇలా $1 trillion అంటే ఎంత? మన జీడిపి ఎంత? ఇండియన్ జీడిపి $3.8 trillion ఉంది. దీంట్లో $1 trillion ఆఫ్ నెట్ వెల్త్
దిస్ టాప్ 100 పీపుల్దే ఉందంటే యూ కెన్ ఇమాజిన్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ఇండియన్ జీడిపికి ఈక్వల్ అయ్యే అమౌంట్ దట్ వెల్తియెస్ట్ పర్సనాలిటీస్ హ్యాండ్స్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ థింగ్, దిస్ ఇయర్ ఈ 100 రిచెస్ట్ పర్సన్ లిస్ట్లోకి రావడానికి కట్ ఆఫ్ దిస్ ద నెంబర్. ఏ పర్సన్కి అయితే $3.3 బిలియన్ కన్నా ఎక్కువ ఉంటుందో ఆ పర్సన్ టాప్ 100లో ఉన్నట్టు లెక్క. $3.3 బిలియన్ అంటే 3.3 into 100 దట్ ఈస్ నియర్లీ 330 into 83 మల్టిప్లై చేస్తే టేక్ 300 into 80 ఆల్మోస్ట్ 2,500 కోట్ల కన్నా ఎక్కువ, 2.00 crores కన్నా ఎక్కువ నెట్వర్క్ ఉంటే టాప్ 100 రిచ్ లిస్ట్లో ఉన్నట్టు లెక్క. ఓకే, అండ్ వీళ్ళలో యంగెస్ట్ పర్సన్ నిఖిల్ కమత్. ఓకే, దిస్ గే నిఖిల్ కమత్, కో ఫౌండర్ ఆఫ్ ది జిరోదా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అట్ ద ఏజ్ ఆఫ్ 38. ఓకే, విత్ నెట్వర్క్ ఆఫ్ దిస్ మచ్ $8.4 బిలియన్. దట్స్ ఆ 35th క్వశ్చన్. 35th క్వశ్చన్ ఏంటి? రిచెస్ట్ పర్సనాలిటీస్ ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రి జిందల్, యంగెస్ట్ పర్సన్ నిఖిల్ కమత్, జిరోదా కో ఫౌండర్. నెక్స్ట్ థింగ్, ఎవరు రిలీజ్ చేశారు? ఫోర్బ్స్. అండ్ వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫిగర్ అంటే మినిమం అమౌంట్ ఎంత ఉండాలంటే, మినిమం వెల్త్ ఎంత ఉండాలంటే $3.3 బిలియన్. ఓకే, రైట్, దట్స్ అ థింగ్. నెక్స్ట్ 36th క్వశ్చన్. 36th క్వశ్చన్ అండ్ 37 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. లెట్ మీ కంప్లీట్ దీస్ టూ ఆల్సో. రైట్, సో యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ ప్రతి సంవత్సరం నాన్సెంట్ రెఫ్యూజీ అవార్డ్ని ఇస్తుంది. ఈ అవార్డు ఏంటంటే రెఫ్యూజీస్ కోసము, రెఫ్యూజీ రైట్స్ కోసము, రెఫ్యూజీకి మినిమం ఎసెన్షియల్ థింగ్స్ని, వాళ్ళ రైట్స్కి, ఫ్రీడమ్ కోసము ఫైట్ చేయడానికి. రెఫ్యూజీస్ అంటే ఎవరు? శరణార్థులు, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వలస వెళ్ళిన పర్సనాలిటీస్, మైగ్రేట్ అయిన పర్సనాలిటీస్. ఓకే, రైట్. ఈ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ వాళ్ళ కోసమే వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ యుఎన్హెచ్సిఆర్ ఎవ్రీ ఇయర్ నాన్సెంట్ రెఫ్యూజీ అవార్డుని ఇస్తుంది. నాన్సెంట్ రెఫ్యూజీ అవార్డు ఇది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే రెఫ్యూజీస్ కోసము వర్క్ చేస్తుంటారో, వాళ్ళ ఫ్రీడమ్ కోసము, వాళ్ళ రైట్స్ కోసము వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇస్తారు. దిస్ ఇయర్ ఈ అవార్డుని బ్రెజిలియన్ నూన్, అంటే చర్చ్లో వర్క్ చేసే ఒక పర్సనాలిటీ, బ్రెజిలియన్ నూన్. మన సైడ్ ఎలాగైతే సిస్టర్ అని, ఫాదర్ అని చర్చ్లో వర్క్ చేసే వాళ్ళు పిలుస్తాం కదా, ద సేమ్ మన బ్రెజిలియన్ నూన్. మ్యారేజ్ చేసుకోకుండా లైఫ్ లాంగ్ సొసైటీకి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికే అలానే ఉండిపోయి ఉంటారు, వాళ్ళని నూన్స్ అంటారు బ్రెజిల్లో. ఆ బ్రెజిల్కి సంబంధించిన పర్సనాలిటీ సిస్టర్ రోసితా మిలేసికి ఇచ్చారు. ఓకే, రోసితా మిలేసికి ఇచ్చారు. ఇది యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ నాన్సెంట్ రెఫ్యూజీ అవార్డు. అండ్ రీజనల్ అవార్డ్స్ కూడా ఒక 4 అదర్ ఉమెన్స్కి ఇచ్చారు. ఓకే, వాళ్ళెవరు? అండ్ ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే బ్రెజిల్ నుంచి ఈ నాన్సెంట్ రెఫ్యూజీ అవార్డు విన్ అయిన పర్సనాలిటీస్లో రోసితా మిలేసి సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ డామ్ పౌలో ఎవరిస్తో ఆర్ఎస్ 1985లో విన్ అయ్యారు. ఫార్మర్ సావ్ పోలో ఆర్చ్ బిషప్. ఓకే, వెరస్ సెకండ్ పర్సన్ ఫ్రమ్ బ్రెజిల్ రోసితా మిలేసి. ఫస్ట్ పర్సన్ డిపి ఎవరిస్టో, దట్స్ మచ్ బెటర్, డిపి ఎవరిస్టో ఆర్ఎస్. నెక్స్ట్ రీజనల్ అవార్డ్స్ విన్ అయిన పర్సనాలిటీస్ ఎవరు అంటే దిస్ పర్సనాలిటీస్ ఆఫ్రికా నుంచి, యూరప్ నుంచి, ఏషియా పసిఫిక్ నుంచి, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా నుంచి. దీప్తి గురంగ్ ఏషియా పసిఫిక్, నదా ఫడోల్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, అండ్ జిన్ డావోడ్ యూరప్, ఆఫ్రికా, మైమోనా బా. ఓకే, వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా, బట్ లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైం. మైమోనా బా, జిన్ డావోడ్, నదా ఫడోల్, దీప్తి గురుంగ్. ఓకే, ఏషియా పసిఫిక్ మన సైడ్ లాగే నేమ్, మన ఇండియన్ పర్సనాలిటీ దీప్తి గురుంగ్. ఆఫ్రికా బా మైమోనా బా, దెన్ యూరప్ డావోడ్, వెరస్ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా నడా ఫడోల్. వీళ్ళకి $10,000 ఇస్తారు. వెరస్ ఇవి రీజనల్ ప్రైజెస్ కాబట్టి బట్ ఈ నాన్సెంట్ రెఫ్యూజీ అవార్డు విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ విన్నర్కి $1,00,000 ఇస్తారు. $1,00,000 ప్రైజ్ మనీ ఇస్తారు. దిస్ వన్ $1,00,000 ప్రైజ్ మనీ. నా ఇప్పుడు ఈ అవార్డు గురించి మాట్లాడితే యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ముందు 1920, 1930లో దిస్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్కి ఓకే ఫస్ట్ ఎవరైతే హై కమిషన్గా వర్క్ చేశారో ఆయన పేరే నాన్సెన్. ఓకే, ఫ్రిడ్జ్ ఆఫ్ నాన్సెన్. ఈయన పేరు పైనే ఈ అవార్డుని క్రియేట్ చేశారు 1954లో. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఎవ్రీ ఇయర్ రెఫ్యూజీస్ కోసం వర్క్
కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళ రైట్స్ కోసము, ఫ్రీడమ్ కోసము, వాళ్ళకి ఇచ్చే అవార్డే ఈ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్. నెక్స్ట్ థింగ్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్కి ఫస్ట్ చైర్గా ఉన్న పర్సనాలిటీ ఎలినార్ రూజ్వెల్ట్. ఫస్ట్ యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డ్ హ్యాస్ ప్రెజెంటెడ్ ఇన్ 1954 టు ఎలినార్ రూజ్వెల్ట్, ద ఫస్ట్ చైర్ ఆఫ్ ద యునైటెడ్ Nations Human Rights Commission and the first lady of the United States of America, female personality. Okay, right. So where is headquarter of UNHCR? Geneva, Switzerland. ఇందాక మాట్లాడాం. ఈ యూఎన్హెచ్సిఆర్లోనే మొత్తం 47 కంట్రీస్ ఉంటాయి. 18 కంట్రీస్ రీసెంట్గా ఎలెక్ట్ అయ్యాయని చెప్పి కూడా మాట్లాడాం. హెడ్క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. రైట్. అండ్ ప్రజెంట్ హై కమిషనర్ ఫిలిప్పో గ్రాంది. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, who has been recently honored with the 2024 United Nations High Commission for Refugees Nansen Refugee Award Global Laureate and Personality, Sister Rosita Milesi. Okay, that's the 36th. Let me give revision one more time. First of all, UNHCR's United Nations High Commission for Refugees Nansen Refugee Award గ్లోబల్ వైడ్ రోసితా మిలేసికి ఇచ్చారు ఫ్రమ్ బ్రెజిల్. ఈయనతో పాటు 4 రీజనల్ కేటగిరీస్లో 4 అదర్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్, బ్రెజిల్ నుంచి ఈ అవార్డు విన్ అయిన సెకండ్ పర్సన్ ఈమె రోసితా మిలేసి. ఫస్ట్ పర్సన్ డిపి ఎవరిస్టో ఆర్ట్స్ 1985లో విన్ అయ్యారు. ఈ రోసితా మిలేసి ఈ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. ఏంటది? మైగ్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూట్. సో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్రెజిల్లో ఎవరైతే శరణార్థులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు ఏమి. ఓకే, నెక్స్ట్ థింగ్, రీజనల్ విన్నర్స్ దిస్ పర్సనాలిటీస్. నెక్స్ట్, ఈ యుఎన్హెచ్సిఆర్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు గురించి మాట్లాడితే 1954లో క్రియేట్ చేశారు ఇన్ ద హానర్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఆఫ్ నాన్సెన్. దిస్ పర్సనాలిటీ ఈ నార్వేజియన్ ఎక్స్ప్లోరర్, సైంటిస్ట్, డిప్లొమాట్ అండ్ నోబెల్ లారెట్ హు బికమ్ ద ఫస్ట్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్కి ఫస్ట్ హై కమిషనర్ వర్క్ చేసిన పర్సనాలిటీ ఫ్రిడ్జ్ ఆఫ్ నాన్సెన్. ఆయన పేరు పైన ఈ అవార్డుని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థింగ్, 1954లో ఈ అవార్డుని ఎలినార్ రూజ్వెల్ట్కి ప్రజెంట్ చేశారు, ఫస్ట్ రిసిపెంట్ ఆఫ్ దిస్ అవార్డు. ఇన్ఫ్యాక్ట్ షీ ఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట్ దట్ టైమ్, ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా ఆల్సో. అండ్ నాన్సెన్ రెఫ్యూజీ అవార్డు విన్నర్కి $1 lakh, రీజనల్ అవార్డు విన్నర్స్కి $10,000 ఇస్తారు. వెరస్ యుఎన్హెచ్సిఆర్ యొక్క హెడ్ క్వార్టర్ ఇట్స్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. గ్లోబల్ లారెట్, గ్లోబల్ వైజ్ విన్ అయిన పర్సనాలిటీ సిస్టర్ రోసితా మిలేసి ఫ్రమ్ బ్రెజిల్, సెకండ్ పర్సన్ ఫ్రమ్ బ్రెజిల్. వెరస్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ డేట్స్ 17 to 21, నేమ్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ ఎక్సోప్లానెట్. ఎక్సోప్లానెట్ అంటే ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ తీసుకుంటే, ప్రజెంట్ మన సోలార్ సిస్టమ్ తీసుకుంటే సన్ చుట్టూ 8 ప్లానెట్స్ రొటేట్ అవుతున్నాయి కదా, ఆర్బిట్లో ఉన్నాయి కదా. ఇన్ ద సేమ్ మేనర్ మన సోలార్ సిస్టంలో స్టార్ ఎవరు? సన్. అలానే ఇంకొక సోలార్ సిస్టంలో, అంటే మన సోలార్ సిస్టమ్ కాకుండా ఇంకొక సోలార్ సిస్టమ్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ ఏదైనా ఒక స్టార్ చుట్టూ కనుక ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటే, ఆర్బిట్ అవుతూ ఉంటే, వాటి గురించి చెప్పడాన్ని ఆ ప్లానెట్స్ని ఎక్సో ప్లానెట్స్ అంటారు. ఎక్సో ప్లానెట్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్లానెట్స్ విచ్ ఆర్ రొటేటింగ్ అరౌండ్ అనదర్ స్టార్ ఇన్ అ డిఫరెంట్ సోలార్ సిస్టమ్. అండ్ ఇప్పుడు రీసెంట్గా దిస్ యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్, ఈ టెలిస్కోప్ ద్వారా ఆస్ట్రానమర్స్ ఒక స్టార్ నేమ్ బర్నార్డ్, ఈ స్టార్ చుట్టూ రొటేట్ అవుతున్నటువంటి ఒక ప్లానెట్ని ఐడెంటిఫై చేశారు. ఆ ప్లానెటే బర్నార్డ్ బి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టార్ ఏంటి? బర్నార్డ్. ప్లానెట్ ఏంటి? బర్నార్డ్ బి. ఇది ఎక్సో ప్లానెట్. ఏ టెలిస్కోప్ ద్వారా ఫైండ్ అవుట్ చేశారంటే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ, ESOVLT, వెరీ లార్జ్ టెలిస్కోప్, యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్. ఓకే, రైట్. సో ఇక్కడ ప్లానెట్ బర్నార్డ్ బి, స్టార్ బర్నార్డ్. అండ్ ఏ టెలిస్కోప్తో ఫైండ్ అవుట్ చేశారంటే, డిస్కవరీ చేశారంటే ESOVLT టెలిస్కోప్, యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీస్ వెరీ లార్జ్ టెలిస్కోప్. ఇవి 17 to 21 లాస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ 20 to 26 కూడా కంప్లీట్ అయింది. అండ్ ఈ వీక్లోనే దిస్ ఈజ్ ట్యూస్డే, విత్ ఇన్ November 30 itself, today 26, within next 2 days లోనే 27, 28 మ్యాక్సిమం
అక్టోబర్ రిమైనింగ్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ 27 to 31 కూడా విల్ ట్రై టు కంప్లీట్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి, రైట్.